महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో డిసెంబర్ మాసంలోకి అడుగుపెట్టాం, అంటే న్యూ ఇయర్లోకి ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. సో ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక చిన్న అటాచ్మెంట్ని, మన ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ని, డిసెంబర్ 9న ఏదైతే అందరికీ మేలు జరగాలి ఏదో విధంగా, ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిని కానీ దీనికి ఉన్న ఆ యొక్క పవర్ని ఏదో విధంగా జనాలకి నేను ఎక్స్పీరియన్స్ పొందిన సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ 5 సంవత్సరాలు ఇప్పటికీ నిరంతరాయంగా నిర్విరామంగా ప్రతి వారం వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు, స్పెషల్ ప్రిడిక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ, సో అదేవిధంగా చక్కగా మీరు కూడా మంచిగా రెస్పాండ్ అవ్వటం, సో మీరు కూడా ఆ రెస్పాన్స్ని తెలియజేయటం, ఎస్ ఇది వర్క్ అవుతుంది, చాలామంది తప్పకుండా ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు, నాకు ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా తప్పకుండా ఆ వారం వీళ్ళకి ప్రిడిక్షన్స్ వెళ్ళాల్సిందే అనే ఆ ఒడిదడుకులను సైతం నేను అధిగమించి ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఛానల్ నడిపానంటే తప్పకుండా అది మన ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యం, ఆ యొక్క శక్తి, ఈ యొక్క కుటుంబం ఇంత ఒక 3 లక్షల మంది కుటుంబం నేను ఏర్పరచుకోవటం అది నిజంగా ఆ పరమ శివుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి సార్ మీరు ఎప్పుడు పేరు పెట్టుకోరు, మీ పేరేంటో చెప్పరు, అసలు ఏంటి అందరూ కూడా లైమ్ లైట్లోకో లేకపోతే కొంత ఎక్స్పోజర్ను కోరుకుంటారు అని అడుగుతున్నప్పుడు కూడా, బట్ నాకు ఆస్ట్రాలజీ అనే పవర్ని జనాల్లో తీసుకెళ్ళటం ఒకటే నా ముఖ్య ఉద్దేశం, అదే నా మోటివ్ అనుకుంటూ వచ్చాను కాబట్టి సో టీఆర్ క్రియేషన్స్ నా పేరుగా మారిపోయింది. సో ఎనీవే ఈ క్రమంలో అందరూ కూడా చాలామంది సార్ మీ గురుదక్షిణగా ఎంతో కొంత మేము లబ్ధి పొందిన వాళ్ళం లేకపోతే మేలు పొందిన వాళ్ళం ఎలా ఇవ్వాలని చాలాసార్లు అడిగినప్పుడు, సో ఎప్పుడైనా మన ఛానల్ యానివర్సరీకో సంవత్సరానికి ఒకసారో అలాగా మనం చెప్దాంలే అని ఎప్పుడు కూడా నేను ఆ కామెంట్స్లో ఎప్పుడు రిప్లై ఇవ్వాలి. బట్ ఈ సమయంలో ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఇంకా ఈ ఛానల్ ఉంటే మనకు కాదు ఇంకొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనేది నేను ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ రాశి ఫలాలు అన్న టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ అక్కడ కొడితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఎలా సపోర్ట్ చేయొచ్చో మీరు ఆ విధంగా చేయొచ్చు నాకు. సో ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు, మన కుటుంబం అదే ఆ పరమశివుడు ఏర్పరిచిన ఈ బాండింగ్ కావచ్చు, ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని ఆ పరమశివుడిని మరొకసారి కోరుకుంటూ ఆ వినాయకుడిని కూడా కోరుకుంటున్నాను. సో ఇక మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లోకి వెళ్దాం. సో ఇక 2024 న్యూ ఇయర్ హెడ్లైన్స్ మేన్ రాశి ఫ్యామిలీ అందరూ కూడా వెల్కమ్ చెప్తూ, మేన్ రాశి వారికి సంబంధించి న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటే ఈ 2024 సంవత్సరం. సో మేన్ రాశి వాళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటుంది, వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది అన్న విషయం, చిన్న చిన్న సిమ్టమ్స్ వీళ్ళకి ఇప్పుడే అంటే జీవితంలో ఎప్పుడు చూడని కొన్ని అదర్ షేడ్స్ ఆఫ్ యువర్ లైఫ్లోకి ఎంటర్ అయిన కొన్ని పరిణామాలని మీరు ఇప్పటికే గమనించి ఉంటామో తప్పకుండా అలాంటి వైబ్రేషన్స్ని మీరు అవును కరెక్టే ఏలినాటి శని స్టార్ట్ అయిన అంటే మన 2023 జనవరి నుంచి స్టార్ట్ అయింది. అయినప్పటి నుంచి ఎప్పుడైతే వీళ్ళకి 1000 స్థానంలోకి శని వెళ్తున్నారో, లాభాధిపతి అయిన శని 1000లోకి వెళ్ళడం, వ్యయాధిపతి బట్ అది కూడా ఆయన స్వక్షేత్రమే, అది కూడా ఆయన స్వస్థానమే, ఆయన వ్యయాధిపతి 1000 స్థానంలోనే ఉన్నాడు. సో కానీ ప్రీవియస్ వచ్చిన లాభాల కంటే, ప్రీవియస్ వచ్చిన గెయిన్స్ కంటే, ప్రీవియస్ వచ్చిన గుర్తింపు కంటే ఇప్పుడు ఎక్కడో ఒక మూల చిన్నపాటి మనకు ఇస్తున్న రెస్పెక్ట్లో కానీ మనం పొందుతున్న ఏదైనా ప్రాఫిట్స్ విషయాల్లో కానీ, బిజినెస్ విషయాల్లో కానీ, జాబ్ ఓరియంటెడ్ ఇష్యూస్లో కానీ తప్పకుండా ఇక్కడ కొంత షేకీ పొజిషన్ అనేది మనకు కొంచెం కనిపించే ఆస్కారాలు మేన్ రాశి వారికి ఉన్నాయి. కొంచెం ఏంటండి మాకు ఆల్రెడీ బాగానే కనిపిస్తున్నాయని అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మేన్ రాశి వాళ్ళకి సంబంధించి
రాహు కేతువులు కూడా ఇప్పుడు రాశిలోనూ సప్తమ స్థానంలోకి వచ్చి ఉన్నారు. సో ఎప్పుడైతే రాహు కేతువులు వీళ్ళకి రాశిలోను సప్తమంలోనూ వచ్చి ఉన్నారో, సో ఆల్రెడీ వ్యయ స్థానంలోకి శని రావడం, లాభాధిపతి వ్యయంలోకి వెళ్ళడం, సప్తమంలో కేతువు రావడం, డిటాచ్మెంట్స్ ఆఫ్ సమ్ సర్కిల్స్. సో ఎప్పుడైతే సప్తమంలో కేతువు ఎంటర్ అయ్యారో వ్యాపారంలో పార్ట్నర్ని మారుద్దాం అనే థాట్ రావటం, మీ క్లోజ్ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మీ నుంచి కొంచెం దూరం వెళ్ళడం కానీ, సో లేకపోతే కొన్ని పరిస్థితుల రీత్యా సో క్లోజ్ రిలేషన్స్గా మీరు మూవ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంత డిటాచ్మెంట్ ఫీలింగ్స్ కానీ ఇక్కడ కేతువు తీసుకొస్తున్నారు. సో ఇక్కడ మనకి మేజర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం, సప్తమంలో కేతు ఉన్నారు, వ్యయంలో శని ఉన్నారు. సో వ్యాపార పరంగా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా టాక్టిక్గా మీరు బిజినెస్ని నడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బిజినెస్లో ఎప్పుడూ కూడా సో వ్యాపారం అంటేనే మనం పెట్టే ₹1 అట్లీస్ట్ ఒక ₹3 లాభం వస్తే మనం వచ్చే నష్టాన్ని కూడా భరిస్తూ ముందుకెళ్ళగలుగుతాం. బట్ సప్తమంలోనూ కేతు ఉంటాం, అటు లాభాధిపతి కూడా వ్యయంలోనూ ఉంటాం. సో కొంత అంటే ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంటే మనం చేయాల్సి వస్తుంది, కొన్ని కారణాలు, కొన్ని పరిస్థితులు. సో అంటే బిజినెస్లో వ్యాపార రీత్యా మీరు తీసుకునే డెసిషన్స్ ఓవర్ ఎగ్జాజరేషన్గా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్గా కానీ లేకుండా చూసుకోవాలి. సో మెయిన్ ఇక్కడ మళ్ళీ మ్యారిటల్ లైఫ్ విషయాల్లో కూడా సప్తమ స్థానంలో కేతు ఎంటర్ అయ్యారు. ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ స్పౌస్. భార్యని ఆర్ భర్తని, మీ లైఫ్ పార్ట్నర్ని మీరు ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఈ సమయంలో. సో అదేవిధంగా కుటుంబంలో ఎవరైతే ఉంటారో, ఒక ఫ్యామిలీ అంటే అత్తగారు, మామగారు, కోడలు, హస్బెండ్, పిల్లలు, ఈ కుటుంబంలో సో తప్పకుండా ఇక్కడ పెద్దవాళ్ళకి గౌరవిస్తూ ఉండటము ఆ కుటుంబ పెద్దకి. సో ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న ఈ కేతువు కూడా ఎప్పుడు లేని డిఫరెన్సియేషన్స్ని ఫ్యామిలీలోకి తీసుకొచ్చి, అంటే చూడు వాళ్ళతో మనం విడిగా ఉంటున్నాం, మనం విడిగా ఉందాం, ఇలాంటివన్నీ కొన్నిసార్లు వస్తూ ఉంటాయి అందరికీ. సో మ్యారేజ్ అయ్యాక కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి ఒకళ్ళు బయట వాళ్ళు సపరేట్గా కాపురం పెట్టుకున్నారని చెప్తుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జనరల్గా ఇలాంటిని స్టార్ట్ అవ్వటం, అటు ఫ్యామిలీలో కొన్ని కుదుపులు, అలాగే ఈ ఖర్చులు, అలాగే వీటి విషయాల్లో కొంచెం కుటుంబాన్ని అర్థం చేసుకోవటం, స్పౌజ్ని అర్థం చేసుకోవటం. సో ఇక్కడ జాయింట్ అకౌంట్స్, ఫారెన్ ట్రేడింగ్, కాంట్రాక్ట్ విషయాల్లో కూడా సో తల్లలేకుండా సైన్ పెట్టకూడదు. అసలు అంటే మనం ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం, ఏం చేయబోతున్నాం, ఏంటి అనేది మనం ఊరికే అసలు మనకు అవగాహన లేకుండా ఏదో ఒకటి మన ముందు ఏదో ఒకటి వచ్చింది చేసేద్దాం అనే విధంగా కాకుండా, సో సప్తమంలో కేతు ఉన్నారు కాబట్టి మీరు తీసుకునే కాంట్రాక్ట్ కానీ తీసుకునే ప్రాజెక్ట్ కానీ ఏదైనా సరే అది దాని మీద మీరు పూర్తి అవగాహన ఉంటేనే తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఆల్రెడీ ఏలినాడు శని వ్యయంలో ఉన్నాడు, శని సప్తమంలో కేతు ఉన్నాడు, సో అనవసరంగా తీసుకున్నాను, దానివల్ల నాకు ఖర్చు తప్పించేం లేదు అనే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి ఇది మెయింటైన్ చేసుకోండి. రాహు ఆల్రెడీ రాశిలో ఉన్నారు. కొన్నిసార్లు ఏంటంటే అలర్జిక్ ఫీలింగ్స్, రాహు లాంటి గ్రహం కొంత రాశిలో ఉండటం వల్ల కొన్నిసార్లు మిమ్మల్ని సెల్ఫిష్గా డెసిషన్స్ తీసుకునేటట్టు చేస్తాడు రాహు. సో ఈ సెల్ఫిష్ డెసిషన్స్ వల్ల కొంత చాలా వరకు కూడా కొన్ని పరిస్థితులు తప్పవు. సో ఇప్పుడు మనకి ఎక్కడో ఆపర్చునిటీ వచ్చింది, తప్పదు అక్కడికి వెళ్ళి చేస్తే కానీ మనం నడవదు అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, తప్పదు, వెళ్ళాల్సి వస్తుంది. సో అలాగే ఇక మీ గురించి మీరుగా ఆలోచించుకోరా బాబు అంటుంటాడు రాహు. నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఫస్ట్ నువ్వు బాగుంటే తర్వాత ఎదుటోళ్ళ సంగతి, నువ్వు ఆరోగ్యంగా ఉంటే, నువ్వు బాగుంటే, నువ్వు సంపాదిస్తే అనే విధంగా ఫస్ట్ మిమ్మల్ని మీరు ఓవర్ హైలైట్ చేసుకుంటారు. సో ఇక్కడ గురుడు మీకు మేధాక కూడా ద్వితీయ స్థానంలో ఫైనాన్షియల్ హౌస్లో ఉన్నారు కాబట్టి ధనపరమైన ఆర్థికపరమైన విషయాల్లో ఈ 2024 సంవత్సరంలో ప్రథమ భాగం మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు. అంటే ద్వితీయ భాగం వస్తాయండి అంటే ద్వితీయ భాగం అంటే మే 1 నుంచి గురుడు తృతీయంలోకి వస్తున్నాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు పెట్టే ఎఫర్ట్, మీరు చేసే కృషి, మీరు చేస్తున్న ఏదైతే ఎంత ఎఫెక్టివ్గా
ఎంత కాన్సన్ట్రేటివ్గా, ఎంత భక్తిగా, అంత శ్రద్ధగా మీరుగా అంటే ప్రతిదీ ఓన్ ఎఫర్ట్స్ పెట్టాలి. మీ సెల్ఫ్ ఎఫర్టే. ఎవడో వచ్చి చేస్తాడు, ఎవడో మనకి హెల్ప్ చేస్తాడు, అలా ఉండదు. తృతీయంలో గురుడు ఎంటర్ అయిన దగ్గర నుంచి త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్టే మీ గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకంటే 3 నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 9,000 చూస్తాడు. మీరు ఎంత సెల్ఫ్ ఎఫర్ట్ పెడితే మీకు అంత అదృష్టం కలిసి వస్తుంది. సేమ్ తృతీయం నుంచి మళ్ళీ 7,000 చూస్తాడు. మీరు ఎంత సెల్ఫ్ ఎఫర్ట్ పెడితే అంతగానే మీ వ్యాపారం అభివృద్ధి చెందిద్ది. సో మళ్ళీ 11,000 కూడా చూస్తాడు 9th ఆస్పెక్ట్. మీరు ఎంత సెల్ఫ్ ఎఫర్ట్ పెడితే మీకు అంత గెయిన్స్ వచ్చే ఆస్కారం అన్నమాట. సో మే తర్వాత నుంచి త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్ మీ గ్రోత్ ఉంటుంది. మే ముందు దాకా కూడా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సో మేజర్గా ఈ 4 మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్లో రాహు, కేతు, శని, గురుడు, వీళ్ళలో గురు భగవానుడు లాంగ్ టర్మ్ ప్లానెట్ మొదటి 5 నెలలు బాగా యోగిస్తున్నారు. సో మీన రాశి వారికి సంబంధించి ఇంకా మనం ఎలాబరేటెడ్గా మనం ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకుందాం. మొత్తం ఇప్పుడే ఇది జస్ట్ అందరూ అడుగుతున్నారని చెప్తున్నాను, న్యూ ఇయర్ హెడ్లైన్స్ లాగా. సో కాబట్టి ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, మూర్తిత్వాలతో పాటుగా ఉగాది రాశి ఫలాల్లో మనం చెప్పుకుందాం. సో అలాగే మన మీన రాశి ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో ఈ యొక్క ఇంపార్టెంట్ మెసేజ్ని మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి కావచ్చు, వెల్విషర్స్కి, ఈ రాశి ఎవరన్నా మీకు తెలుసుంటే వాళ్ళకి కానీ పంపించండి. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.